చదువుకునే చోట ఫోన్లలో చాటింగులు, ఫోన్లలో కబుర్లతో కాలయాపన చేస్తారని, చదువు పట్ల ఏకాగ్రత ఉండదనే భావంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించే క్రమంలో ఫోన్ తీసుకుంటే విద్యార్థినికి వచ్చిన ఇబ్బంది ఏంటని సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. రఘు ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని తరగతి గది, క్యాంపస్ ప్రాంగణంలో సెల్ ఫోన్ వాడుతుండగా లెక్చరర్ గమనించారు. నిబంధనల ప్రకారం లెక్చరర్ ఆ విద్యార్థి నుంచి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర ఆగ్రహానికి లోనైంది. విచక్షణ కోల్పోయి లెక్చరర్ను అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా తన కాలికి ఉన్న చెప్పును తీసి లెక్చరర్పై దాడికి దిగడం అక్కడ ఉన్న వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడే ఉన్న తోటి విద్యార్థులు వెంటనే స్పందించి దాడి చేస్తున్న విద్యార్థినిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా లెక్చరర్పై దాడిని కొనసాగించింది. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థి తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థిని బరితెగింపును అందరూ తప్పుపడుతున్నారు. చెప్పు తెగిపోతున్నాడు. అసలు